వ్యూవర్స్ గుంటూరు పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవునిపైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోట్ని చూశాను, ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ, మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ అదే మాదిరిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. So I mean, చూసాను సందీప్ పటేల్ గారు వచ్చి కలిసారు. So I have retired from my colleague before. నేను పుట్టిందేమో గుంటూరులోనే, my brother managing director of G. So here we have both the completely